అమ్మా హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు నేను నా వ్యాలంటైన్స్ డే స్మాల్ వ్లాగ్ ని నేను మీతో షేర్ చేస్తున్నాను. అంటే నా వ్యాలంటైన్స్ డేని నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది మీతో షేర్ చేస్తాను. అలాగే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కూడా నా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. లాస్ట్ ఐ థింక్ 12 years నుంచి నాకు ప్రతి వ్యాలంటైన్స్ డే కూడా స్పెషలేనండి. ఎందుకంటే నాకు మ్యారేజ్ అయింది వచ్చి 2008 June 6th. అంటే ఆ ఇయర్ లో ఫిబ్రవరి, అంటే మా మ్యారేజ్ కాకముందు, మా పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత వచ్చిన ఫస్ట్ వ్యాలంటైన్స్ డే కి మా హస్బెండ్ బెంగళూరులో ఉన్నారు, నేను హైదరాబాద్ లో ఉన్నానండి. నేను హైదరాబాద్ లో జాబ్ చేసేదాన్ని. ఆ టైంలో తను నాకు పెద్ద సర్ప్రైజ్, అసలు నాకు అంటే చెప్పకుండా చేసేదే సర్ప్రైజ్ కదా. తను ఆన్లైన్ లో కేక్, బొకే ఇవన్నీ కూడా బుక్ చేసేసి పంపించారు. నాకు తెలీదు, పాపం తను ముందు రోజే బుక్ చేసేసారు. కానీ నాకు వచ్చింది వచ్చి వ్యాలంటైన్స్ డే రోజు February 14th ఈవినింగ్ నైట్ 9 o'clock వచ్చింది. పాపం మా హస్బెండ్ టెన్షన్ అక్కడ నుంచి, అంటే ఫస్ట్ అంటే మేము ఒకరినొకరు చూసుకుని మాట్లాడుకున్న తర్వాత ఫస్ట్ వచ్చిన వ్యాలంటైన్స్ డే కదా అది. తను పాపం ఫుల్ టెన్షన్, వాళ్ళకి కాల్ చేసి 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 లాస్ట్ కి నాకు 9 o'clock కి నాకు బొకే విత్ కేక్ తో వచ్చిందండి నా వ్యాలంటైన్స్ డే. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ కూడా ఏదో ఒక సర్ప్రైజ్ అయితే మా హస్బెండ్ ఇస్తూనే ఉంటారు. కాబట్టి నాకు ప్రతి వ్యాలంటైన్స్ డే కూడా నాకు స్పెషలేనండి. ఈ ఇయర్ కూడా చాలా స్పెషల్స్ ఉన్నాయి. అందులో వచ్చి నేను మీతో షేర్ చేస్తాను, మిగతాది నేను నెమ్మదిగా షేర్ చేస్తాను. ఆ ఒకటి ఏంటంటే, మా హస్బెండ్ ఎప్పుడు వచ్చి నాకు డ్రెస్సెస్ తీసుకొస్తారు వ్యాలంటైన్స్ డే అంటే. కాకపోతే ఈరోజు కొంచెం డిఫరెంట్ గా తను శారీస్ తీసుకొచ్చారు. అంటే శారీస్ ఎప్పుడు నేనే షాపింగ్ చేసుకుంటాను, ఎందుకంటే నాకు ఏ కలర్ బాగుంటుందో చూసుకొని నేను తెచ్చుకుంటాను. తను వచ్చి టాప్స్, ఇట్లాంటి డ్రెస్సెస్ అయితే చాలా బాగా సెలెక్ట్ చేస్తారు. ఈ రోజు వచ్చి తను శారీ ఇచ్చారండి, చూడండి. ఇది లెనిన్ శారీ. ఇది ఒక శారీ నేను మీకు ఓపెన్ చేసి కూడా నేను చూపిస్తాను మీకు. ఇది లెనిన్ సారీ అండి, ఇది ఒకటి. నెక్స్ట్ నా ఫేవరెట్ కాంబినేషన్ గ్రీన్ అండ్ పింక్. ఇది కాటన్ మిక్స్ సారీ అండి. ఇది ఒక సారీ. ఈ 2 sarees నాకు గిఫ్ట్ గా ఇచ్చారు, వ్యాలంటైన్స్ డే గిఫ్ట్. ఈ రెండే కాకుండా ఇంకా ఉన్నాయి స్పెషల్, ఇంకా సర్ప్రైజ్ ఇచ్చారు. అది నేను మీకు చూపిస్తాను, అంటే అది ఆర్గనైజేషన్ చేసి నేను మీకు చూపిస్తాను ఏమి ఇచ్చారు అనేది. ఈ 2 చీరలు నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ప్రైస్ అయితే నాకు తెలియదండి, ఎందుకంటే ప్రైస్ ట్యాగ్ తీసేసే తీసుకొచ్చారు కాబట్టి మీరు ప్రైస్ అడిగినా కూడా నేను చెప్పలేను, ఎంత రేట్ అని కూడా నేను చెప్పలేను. మీరే, అంటే ఇది వచ్చి కాటన్ మిక్స్ సారీ, ఎంత ఉంటుందో మీరు గెస్ చేయండి. నాకైతే ఐడియా లేదండి, ఇది రేట్ అయితే నాకు ఐడియా లేదు. ఈ లెనిన్ సారీ అయితే ఇప్పుడు దాకా నా దగ్గర లేదు, ఫస్ట్ టైం నా దగ్గర లేదని చెప్పి తీసుకొచ్చారు. బాగున్నాయి కదా శారీస్. మీరు కూడా చెప్పండి ఎలా ఉన్నాయి శారీస్, మా హస్బెండ్ సెలెక్షన్ ఎలా ఉంది నా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మీకు ఈ 2 sarees లో ఏ శారీ నచ్చింది అనేది కూడా చెప్పండి. శారీ మొత్తం కూడా ఇలా ప్లెయిన్ గా వచ్చిందండి. కింద బోర్డర్ వచ్చి కడ్డీ బోర్డర్ అంటారు కదా, అది వచ్చింది. మెటీరియల్ మాత్రం చాలా సాఫ్ట్ గా ఉంది. ఇది పళ్ళు అండి. ఈ శారీని అయితే చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. లైట్ వెయిటెడ్ శారీ అండి ఇది. ఈ శారీ కూడా ప్లెయిన్ గానే వచ్చిందండి, మొత్తం కూడా శారీ అంతా కూడా ప్లెయిన్ గా ఉంది. బోర్డర్ వచ్చి ఇట్లా ఫ్లవర్స్ ఇచ్చారండి. ఈ కాంబినేషనే బాగుంటుంది ఎప్పుడైనా. గ్రీన్ కి పింక్ కాంబినేషన్ కానీ, పింక్ కి గ్రీన్ కాంబినేషన్ కానీ, ఇవన్నీ కూడా ఎవర్ గ్రీన్, అందరూ లైక్ చేసే కాంబినేషన్స్ అండి ఇవి. పళ్ళు ఈ రకంగా వచ్చింది. ఈ శారీ వచ్చి కాటన్ సిల్క్ మిక్స్ శారీ అండి ఇది. ఇవి అండి 2 sarees. ఫ్రెండ్స్, ఈరోజు లంచ్ లో నేను వ్యాలంటైన్స్ డే స్పెషల్ గా చికెన్ కర్రీ చేస్తున్నానండి. ఇది చాలా డిఫరెంట్ రెసిపీ.
ఈ చికెన్ కర్రీని చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది మెయిన్ గా రైస్ కి, రోటీ, చపాతీకి అయితే చాలా మంచి కాంబినేషన్. ఈ సింపుల్ చికెన్ కర్రీని ఏ రకంగా చేసుకోవచ్చో నేను మీతో షేర్ చేస్తాను. నేను చికెన్ లో కొంచెం సాల్ట్ వేసుకున్నాను, అలాగే కొంచెం చిల్లీ పౌడర్ వేసుకున్నాను, కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నానండి. దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి, అంటే మ్యారినేట్ చేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ మనం ఫ్రిడ్జ్లో ఉంచాము అంటే మొత్తం కూడా బాగా పీసెస్కి పడుతుంది స్పైసెస్ అన్నీ కూడా. ఇప్పుడు మనం ఒక బౌల్లో 1 స్పూన్ శనగపిండి తీసుకోవాలండి. అందులో 1 స్పూన్ వచ్చి గరం మసాలా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ సాల్ట్, ఇవన్నీ వేసుకోవాలి. వీటిని మనం బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఈ రెసిపీకి వచ్చి మనం వేసే ఈ పౌడర్నే మెయిన్ అండి. దీన్ని మనం రెడీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మనం ఈ రెసిపీని కుక్కర్లో చేస్తున్నామండి. కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత లవంగాలు, ఇలాచీ వేసుకున్నాను, అలాగే కొన్ని మిరియాలు వేసుకున్నాను, కొంచెం జీలకర్ర వేసుకున్నాను. ఇవన్నీ కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకున్నాను. ఒక 2 ఆనియన్స్ని చాలా సన్నగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ వచ్చి మొత్తం కలర్ అనేది చేంజ్ అయిపోవాలి, బ్రౌన్ కలర్లోకి రావాలి. చూడండి, ఈ రకంగా వచ్చిన తర్వాత మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. ఒక 2 to 3 స్పూన్స్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాము అంటే ఆనియన్ అనేది ఇంకా బాగా కుక్ అవుతుంది, మనకి మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు ఇందులో నేను ఒక టొమాటోని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ టొమాటో వచ్చి బాగా మగ్గిపోవాలండి, అంటే అందులో ఉండే ఆయిల్ అనేది పైకి రావాలి. చూడండి, మొత్తం కూడా మగ్గిపోయింది. ఇప్పుడు నేను 1 స్పూన్ వాటర్ వేసుకున్నాను. మనం ఈ రకంగా వాటర్ వేసామంటే టొమాటో వచ్చి బాగా మగ్గిపోతుంది, అలాగే మనకి కలర్ అనేది కూడా బాగా వస్తుంది. ఇలా ఒక 2 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలండి. తర్వాత ఒక గ్రీన్ చిల్లీని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ గ్రీన్ చిల్లీని కూడా మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకున్నాను. చికెన్ వేసుకున్న తర్వాత మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కొంచెం స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకొంచెం చిల్లీస్ని యాడ్ చేసుకోవచ్చు. నేను ఒకటే వేసానండి. మొత్తం నేను మిక్స్ చేసేసాను. ఇప్పుడు ఇందులో నేను వాటర్ వేసుకున్నాను. 1 కప్ వాటర్ వేసుకున్నాను. అంటే మీకు గ్రేవీ ఎక్కువగా కావాలి అంటే మీరు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ వేసుకున్నాను. శనగపిండిలో మనం స్పైసెస్ పౌడర్స్ మొత్తం యాడ్ చేసాం కదండి. సాల్ట్, చిల్లీ పౌడర్, ఇంకా గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసాం కదండి. అది ఆ పౌడర్ని వేసుకొని మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనకి టేస్ట్ అనేది ఈ పౌడర్ వల్ల వస్తుంది. ఈ రెసిపీ వచ్చి నార్త్లో అయితే ఎక్కువ చేస్తారండి. నేను అల్లంని సన్నగా కట్ చేసుకున్నానండి. ఈ రకంగా మనం కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను కుక్కర్ మూత మూసేసి 1 విజిల్ వచ్చేంత వరకు ఉంచుతాను. దీనికి 1 విజిల్ వస్తే సరిపోతుంది. 1 విజిల్ వచ్చేసిందండి. ఇప్పుడు నేను కుక్కర్ మూత తీసేస్తాను. చూడండి, మొత్తం కూడా కుక్ అయిపోయింది. చికెన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఈ చికెన్ అంటే పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఒకసారి మొత్తం కూడా మనం మిక్స్ చేసేసుకుందాము. చాలా డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్ కూడా. చివరిగా మనం ఇందులో బటర్ కానీ గీ కానీ వేసుకోవాలండి. 1 స్పూన్ బటర్ కానీ లేకపోతే గీ అయినా వేసుకోవచ్చు. ఒకసారి ఈ గీ మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి, అది మొత్తం మెల్ట్ అయిపోయేటట్లు. నా వ్యాలంటైన్స్ డే స్పెషల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మేము నైట్ డిన్నర్కి కింగ్ డైన్ అనే రెస్టారెంట్కి వచ్చామండి. ఇది న్యూ రెస్టారెంట్, ఈ మధ్యనే స్టార్ట్ చేశారు. ఇక్కడ వ్యాలంటైన్స్ డే స్పెషల్ డిన్నర్ అరేంజ్ చేశారు. మాకు అక్కడికి వెళ్ళేదాకా తెలియదు. అంటే మేము నార్మల్గా రెస్టారెంట్కి వెళ్ళాము, న్యూ రెస్టారెంట్ కదా చూద్దామని వెళ్ళాం, కానీ అక్కడికి వెళ్ళాక సర్ప్రైజ్ అయ్యాం మేము. ఎందుకంటే అక్కడంతా కూడా క్యాండిల్ లైట్ డిన్నర్ అరేంజ్ చేశారు.
చాలా బాగా డెకరేట్ చేశారండి, చాలా బాగుంది. యశు శ్రేయుకి అయితే ఇప్పటి వరకు క్యాండిల్ లైట్ డిన్నర్ అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎప్పుడు చూడలేదు. వెళ్ళంగానే ఫస్ట్ అడిగింది ఏంటంటే పవర్ పోయిందా, ఇక్కడ క్యాండిల్స్ ఎందుకు వెలిగించున్నారు అని అడిగారు. మా హస్బెండ్ ఎక్స్ప్లెయిన్ చేశారు, దీన్ని క్యాండిల్ లైట్ డిన్నర్ అంటారు, ఇలా క్యాండిల్స్ ఇట్లా ఇలా తింటారు, అంటే క్యాండిల్ వెలిగించుకొని తింటారు, దీన్ని క్యాండిల్ లైట్ డిన్నర్ అంటారని వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పారు. వాళ్ళు అయితే చాలా సర్ప్రైజ్ అయ్యారండి, ఎందుకంటే అంటే ఎప్పుడు లైట్స్లో రెస్టారెంట్ అంటే ఫుల్ లైటింగ్ కదా, ఇలా డిమ్లో తినడం అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. చూడండి ఎంత బాగా అరేంజ్ చేశారు. ఇది అయితే మాకు అన్ఎక్స్పెక్టెడ్ అంటే చాలా సర్ప్రైజ్ అయ్యాను నేనైతే, ఎందుకంటే నాకు తెలిసి ఫస్ట్ టైం వచ్చి మా వెడ్డింగ్ అయినా మా మ్యారేజ్ అయినా 10 days ఐ థింక్ 15 daysకో నేను ఇంట్లో అరేంజ్ చేశాను క్యాండిల్ లైట్ డిన్నర్ని. మళ్ళీ ఇప్పుడు ఇలా తిన్నాం మేము. ఇవన్నీ కూడా చాలా మెమరబుల్ మూమెంట్స్ కదండి. అది పిల్లలతో ఇలా వచ్చి వాళ్ళకి అంటే వాళ్ళు ఇప్పటి వరకు చూడండి వాళ్ళకి చూపించాం కదా, వాళ్ళు కూడా చాలా ఇది అయ్యారు, హ్యాపీ అయ్యారు. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుందండి. కాకపోతే నిన్న ఫుల్ రష్ కాబట్టి సర్వీస్ వచ్చి చాలా లేట్గా చేశారు. మేము ఆర్డర్ చేసిన ఒక 1/2 అవర్కో ఎప్పటికో ఫుడ్ వచ్చింది. ఇలా మేము ఎంజాయ్ చేసామండి. ఫ్రెండ్స్, ఇక్కడతో ఈ రోజు నా బ్లాగ్ ని ఫినిష్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరన్నా నా ఛానల్ ని చూస్తున్న వాళ్ళుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.